అతనికి కుమారులు లేరు. సెలోపెహదు. తండ్రి స్వాస్థ్యమును పొందినది ఎవరు? సెలోపెహదు కుమార్తెలు. ఇశ్రాయేలీయులతో పాటు స్వాస్థ్యభాగాన్ని పొందుకున్న నాయకుని పేరు ఏమిటి? యెహోషువ. యెహోషువ ఎక్కడ నివసించెను? తిమ్నత్ సెరహు. యెహోషువకు స్వాస్థ్యమిచ్చినది ఎవరు? ఇశ్రాయేలీయులు. ఆశ్రయపురాలు ఎన్ని? అవి ఏమిటి? ఆశ్రయపురాలు 6. కెదెషు, షెకెము, హెబ్రోను, బేసెరు, రామోతు, గోలాను. రూబేనీయులు గాదీయులకు సాక్షిగా కట్టిన బలిపీఠం పేరు ఏమిటి? ఏదా. కానానులో నివసించిన ఇశ్రాయేలీయుల పితరులు ఎవరు? అబ్రాహాము, ఇస్సాకు, యాకోబు, ఏశావు. యాకోబును ఐగుప్తునకు తీసుకుని వెళ్ళింది ఎవరు? యాకోబు కుమారులు. ఇశ్రాయేలీయులను విడిపించడానికి దేవుడు ఎలాంటి పురుగులను పంపెను? కందిరీగలు. నేనును నా ఇంటివారును యెహోవాను సేవించెదము అని చెప్పింది ఎవరు? యెహోషువ. యెహోషువ ఇశ్రాయేలీయులతో ఎక్కడ నిబంధన చేసెను? షెకెము. యెహోషువ ఎన్ని సంవత్సరములు బ్రతికెను? 110. యెహోషువ ఎక్కడ పాతిపెట్టబడెను? తిమ్నత్ సెరహు. ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి కానానుకు తిరిగి వచ్చినప్పుడు వారు ఎవరి ఎముకలను తీసుకొని వచ్చారు? యోసేపు ఎముకలను. యోసేపు ఎముకలు ఎక్కడ పాతిపెట్టబడెను? షెకెములో. అహరోను కుమారుని పేరు ఏమిటి? ఎలియాజరు. ఎలియాజరు కుమారుని పేరు ఫీనెహాసు. ఎలియాజరును ఎక్కడ పాతిపెట్టిరి? ఫీనెహాసు గిరి.